తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. మనకి ఈసారి వచ్చే ఈ అమావాస్య, పంచగ్రహ కూటమి ఇవన్నీ కూడా ఏర్పడబోతున్నాయని చెప్పారు. మరి అయితే మనం మాట్లాడుకున్నాం క్రిందటిసారి కూడా ఈ విషయం గురించి. కానీ కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి, ఇంకా తిరుగులేదు అని చెప్పి కొంతమంది అంటున్నారు. నిజంగా అంత అద్భుత ఫలితాలు వచ్చే రాశులు ఉన్నాయా? మరి కొన్ని అద్భుతము అని అంటే ఆ మిగతా కొన్ని ఇబ్బంది అనే కదండి అర్థం. అంటే చెప్తే కొంచెం ఏమన్నా జాగ్రత్త పడతారు అని అంటే ఏ రాశులకు ఎలా ఉండబోతోంది? తప్పకుండా అండి. ఇక్కడ ఏంటంటే అన్ని రాశుల వారికి మంచి చెడు రెండు ఉంటాయి. మనం 1 by 1గా తీసుకుంటే కనుక, మనం మేషం నుంచి తీసుకుంటే లాభంలో పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది. సో ఆల్ టైప్స్ ఆఫ్ లాభాలు ఇస్తుంది మేషం వారికి ఏలినాటి ఉన్నప్పటికీ. కాకపోతే వీళ్ళు అప్పులు ఇవ్వడం, అప్పు చేయడం కానీ, ప్రాపర్టీస్ తీసుకోవడం కానీ, కొంచెం హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే. వృషభం వారికి 10th హౌస్లో పంచగ్రహ కూటమి కాబట్టి కెరీర్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఎక్కడ కూడా అగ్రిమెంట్స్ చేయడము, లవ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సంతానం విషయంలోని కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్స్, సంతానము, లవ్ అఫైర్స్, అగ్రిమెంట్స్ చేయడము, ఒక కమ్యూనికేట్ చేసేటప్పుడు ఈ విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. అండ్ అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసే విషయాల్లో కూడా అదేవిధంగా మీకు కనుక చూసుకున్నట్లయితే మిథునం వారికి కనుక చూసుకుంటే మనీ మ్యాటర్స్ విషయంలోని, మనీ ఏదైనా ప్రాపర్టీకి ధనం ఇచ్చేటువంటి విషయాల్లోని, అండ్ వివాహ సంబంధించిన నిర్ణయాల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఈ మిథునం వారికి ఏంటంటే పర్టికులర్గా ఇక్కడ మీకు ఎప్పుడైతే భాగ్యస్థానంలో పంచగ్రహ కూటమి ఏర్పడుతుందో, ఈ కొంతమందికి చూడండి ఈ యొక్క బ్యాంకులో ఒక్కోసారి స్కామ్స్ జరుగుతుంటాయి బ్యాంక్ అకౌంట్స్ మీద. అవి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫాదర్ యొక్క హెల్త్ చూసుకోవాలి. ఇక కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ వీళ్ళు ఏదైనా ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు అనవసరమైన శత్రుత్వాలు పెట్టుకోవడం, అనవసరం అంటే మాట వల్ల అనవసరం శత్రుత్వాలు వస్తూ ఉంటాయి. అది కొంచెం చూసుకుంటూ ఉంటే అష్టమంలో జరుగుతుంది కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్, అన్ఎక్స్పెక్టెడ్ నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటారు. ఇక సింహం వారు కనుక చూసుకుంటే సప్తమ స్థానంలో పంచగ్రహ కూటమి కాబట్టి వీళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ మనీ మ్యాటర్స్, అంటే ఎక్కడ ఎంత డబ్బు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, అనాలోచితంగా తొందరపడి ఏమైనా చేస్తున్నాం అనే విషయం జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే సప్తమ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నందుకు చాలా సంబంధాలు కూడా వీళ్ళకి వస్తూ ఉంటాయి వివాహం విషయంలో. ఇక కన్యవారికి 6th హౌస్లో పంచగ్రహ కూటమి చాలా మంచిది. కాంపిటీషన్లో గెలుస్తారు, శత్రుపై జయం ఉంటుంది, ఇట్లాంటివన్నీ ఉంటాయి. కానీ వీళ్ళకి పూర్వజన్మ కర్మ ఎలాగ యాక్టివ్ అవుతుందంటే ఇక్కడ ఒక్కొక్కసారి తెలియకుండానే కొన్ని బిజినెస్లోకి ఎంటర్ అయిపోయి ఎవరో చెప్పినటువంటి మాటను విని ఎక్కువ లాభాలు వస్తాయనేటువంటి భావనతో కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటారు. దానివల్ల కొంత మానసిక దీనికి గురవుతారు. ఇన్వెస్ట్మెంట్ విషయంలో జాగ్రత్త ఉంటే చాలు. బిజినెస్ విషయంలో 12లో కేతు ఉన్నాడు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్, బిజినెస్ ఈ విషయాల్లో అంటే ఎక్కువ లాభాలు వస్తాయి, ఓవర్ లాభాలు వస్తాయి, ఏమో చేస్తూ ఉంటారు. ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక అప్పులు లభిస్తాయి కన్యవారికి, అండ్ శత్రువులపై జయం ఉంటుంది, కాంపిటీషన్స్లో గెలుస్తారు. అండ్ తులవారికి కనుక చూసుకుంటే కొంచెం పంచగ్రహ కూటమి ఉంది కాబట్టి రాజకీయ నాయకులకి మంచిది, క్రియేటివ్ ఫీల్డ్ వాళ్ళకి మంచిది, క్రియేటివ్ ఫీల్డ్ వాళ్ళకి కొత్త అవకాశాలు వస్తాయి. కాకపోతే ఉద్యోగం విషయంలో దూర ప్రాంతాలకు ఏదైనా విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేసుకునే విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. అండ్ వివాహ నిర్ణయాల విషయాల్లో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే మల్టిపుల్ రిలేటెడ్ సంబంధించిన ఆలోచనలు, రకరకాల ఆలోచనలు చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వీరు కొంచెం లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. బట్ ఏదైనా అసెట్స్, ప్రాపర్టీస్ కొనుగోలు చేయడము, బయట దేశాల్లో వెళ్ళి సెటిల్ అవ్వడము, బయట దేశాల్లో PR, పర్మనెంట్ రెసిడెన్సీ, గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అవ్వడం చాలా బాగుంటుంది. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే ప్లేస్ చేంజ్ అవుతారు, కొంచెం పరాక్రమం ఉంటుంది, కొంచెం ధైర్యంగా కొన్ని పనులు చేస్తూ ఉంటారు, కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు, ఇటువంటి ఉంటాయి ధనస్సు వారికి కనుక చూసుకుంటే. కాకపోతే వీళ్ళు కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది కొనడం కంటే అమ్మడానికి మంచి సమయం చెప్పాలండి ఈ పంచగ్రహ కూటమి. మకరం వారికి కనుక చూసుకుంటే మల్టిపుల్ రిలేటెడ్ సంబంధించిన ధనయోగం ఉంటుంది. కాకపోతే వివాహము అండ్ తండ్రి గారి ఆరోగ్యం విషయంలోని, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక కుంభం వారికి రాశిలోనే పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది కాబట్టి ఓవర్ స్ట్రెస్ ఉంటుంది, ఎక్కువ ఆలోచనలు ఉంటాయి, ఎక్కువ స్ట్రెస్ ఉంటూ ఉంటుంది. దాని నుంచి వీళ్ళు రిలీఫ్ అవ్వాలి అంటే సింపుల్గా ఏం లేదు, వీళ్ళు కొంచెం జాగ్రత్తగా వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో దాని గురించి ఎక్కువ కంగారు పడకుండా ఓవర్ స్ట్రెస్ తీసుకోకుండా ఉంటే సరిపోతుంది. కాకపోతే అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అప్పులు ఇవ్వడం, అప్పులు తీసుకునే విషయంలో, వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు లేదా ఓవర్గా వాటర్లో తడవడం వల్ల, కోల్డ్ ఎక్కువ అవడం వల్ల ఇబ్బందులు వస్తూ ఉంటాయి హెల్త్ విషయంలో. అండ్
మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే ఎక్కువ ఖర్చులు అవుతూ ఉంటాయి పంచమం. అది కాకుండా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి. అండ్ నిర్ణయాల విషయంలోనే ప్రేమించి వివాహం చేసుకునేటువంటి విషయాలలో వీళ్ళు ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి. అయితే ఈ పంచగ్రహ కూటమి మనకి అమావాస్యతో కూడుకొని గ్రహణం ఆ రోజు వస్తూ పంచగ్రహ కూటమి ఉంది కాబట్టి మనం ఈ పంచగ్రహ కూటమితో అంటే ఫిబ్రవరి 17 నుంచి ఇది మనం ఒక ఇది స్టార్ట్ చేస్తున్నాం. అష్టాదశ శక్తిపీఠ హోమోత్సవం అని అన్ని శక్తిపీఠాల్లో హోమం చేస్తాం అనమాట ఇక్కడ నుంచి మొదలుపెట్టి. సో 17, 18, 19 తేదీల్లో ఉంటుంది. ఎవరైనా జాయిన్ అవ్వాలి, ఎవరైనా ఆ పూజలో పాల్గొనాలని అనుకునేవారు కింద నెంబర్లు ఉన్నాయి, అందులో మీరు చేయొచ్చు. లాస్ట్ టైం అందరికీ ఫ్రీగా చేసాం చండీ హోమం. ఈసారి కొంచెం మరి అంత దూరం వెళ్ళి చేయాలంటే దానికంటూ కొంత ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి వివరాలు తెలుసుకొని జాయిన్ అవ్వచ్చు ఎవరైనా కావాలంటే. అయితే ఒకటే ఇక్కడ ఏంటంటే ఎటువంటిది ఉన్నా పంచగ్రహ కూటమి ఉన్నా ఏదున్నా నేను చెప్పేది ఒకటే, మీరు నిత్య దేవతారాధన చేశారు, గోసేవ చేసుకున్నారు, నిత్యము మీ యొక్క అధిష్టాన దేవతను మనసులో అనుకుంటూ ఉన్నారు, ఎటువంటి నెగటివ్ ఎఫెక్ట్ అయినా తగ్గుతుంది. అలాగే గజేంద్ర మోక్షం ఉదయం నిద్ర లేచిన వెంటనే చేస్తూ ఉండండి. గజేంద్ర మోక్ష ఘట్టాన్ని ఒకసారి స్మరించుకోండి. అంటే ఎలా అంటే ఇప్పుడు ఆ గజేంద్రుడు ఎలా అయితే మొసలితో ఎలాగ బంధింపబడ్డాడో మనం కూడా చాలా విషయాల్లో బంధింపబడి ఉన్నాం. అప్పులని, అనారోగ్యాలని, శత్రువులని, ఎవరో దిష్టి తగిలిందని, లేకపోతే ఇంకోటి ఏదో ఫీజులు కట్టాలని, ఇట్లా అలా ఏంటంటే సింపుల్గా ఏం లేదు. ఉదయం నిద్ర లేచిన వెంటనే ఒక్కసారి గజేంద్రుడు వాళ్ళ భార్యలతో కలిసి అడవిలో వెళ్తున్నాడు. త్రికూటం అనే పర్వతంలో దాహం వేసింది, పొలం దగ్గరికి వెళ్ళాడు. నీళ్ళు తాగిన తర్వాత కొంచెం అల్లరి కూడా చేశాడు, అక్కడ ఉండేవి నీళ్లు వేసుకుని ఆడుకోవడం. ఆ శబ్దాలకి లోపల ఉన్నటువంటి మొసలు వచ్చి కాలు పట్టుకుంది. కొంతసేపు పోరాడాడు, దాని తర్వాత ఆ పరమాత్మను వేడుకున్నాడు. ఆ మహావిష్ణువు వచ్చి చక్రాన్ని వదిలి ఆ యొక్క మొసలి యొక్క కంఠాన్ని కట్ చేసింది. ఈ యొక్క గజేంద్రుడికి మోక్షాన్ని ఇచ్చింది. అయితే ఇక్కడ ఇది ఎందుకు జరిగిందంటే దీని మళ్ళీ పూర్వజన్మ వృత్తాంతం ఉంటుంది. ఒకసారి ఆ ముసలి ఉన్న అతను, ఎవరైతే ముసలి ఉన్నాడో అతను గంధర్వుడు. ఒకప్పుడు ఒక ముని నీళ్ళలో కూర్చొని ఆయన ఏదో జపం చేసుకున్నట్టు వచ్చి కాలు పట్టుకున్నాడు. వాళ్ళ భార్యలకి ఏదో మనం ఒకసారి జోకులు చేసినట్టుగా. అప్పుడు ఓహో ముసలిలాగా, ముసలి అనుకుని భయపడ్డావు కదంటే, ఓహో నువ్వు అలా అనుకుంటున్నావు కదా, ముసలి వైపు పుట్టన్నాడు. ఈ ఏనుగు కూడా అలాగే ఒకప్పుడు రాజు, కాకపోతే ఆ చేసిన ఒక తప్పిదం వల్ల ఏనుగుగా పుట్టాడు. అప్పుడు మొసలు అడుగుతుందా, అయ్యో నేను ఇప్పుడు ముసలిని అయిపోతున్నా గంధర్వుడిని ఏంటంటే, ఒక భాగవతుడు యొక్క కాలు పట్టుకుంటా అప్పుడు నీకు మళ్ళీ ఆ జన్మ అయిపోతుందని. అలా ఏంటంటే మనం పూర్వజన్మలో చేసిన పాపాల వల్ల జన్మలు ఉంటాయి. మనం ఎంత ఇరుక్కున్నా కూడా లైఫ్లో మళ్ళీ పరమాత్మని కనుక శరణ వెళితే ఆయన వచ్చి రక్షిస్తాడనేటువంటిది ఇది. పొద్దున్నే ఎవరైతే చేసుకుంటారో ఖచ్చితంగా ఎటువంటి కష్టాల నుంచి అయినా బయటపడగలుగుతారు. ఇప్పుడు నియమాలు ఏమైనా పాటించాలండి? గజేంద్ర మోక్షం ఆ ఘట్టం వినాలన్నా వినడానికి నియమాలు ఏం లేదు, చక్కగా వినొచ్చు. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.